పుష్పకు బెయిల్ అయితే వచ్చింది కానీ రిలీజ్ లో మాత్రం హై డ్రామా నెలకొంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరికి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. కానీ అప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది కానీ ఉత్తర్వులు మాత్రం చెంచల్గూడ జైలుకు చేరుకోవడానికి రాత్రి 9 గంటలు దాటింది. ఈలోగా క్షణక్షణం బన్నీ జైలు నుంచి విడుదలవుతారంటూ అభిమానులు ఎదురు చూపులు చూశారు. చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ఇక రాత్రి 9:30 గంటలకి కోర్టు సిబ్బంది జైలుకు ఉత్తర్వులు తీసుకుని వచ్చారు. కానీ ఆ కాపీలో కొన్ని తప్పులున్నాయంటూ ఉత్తర్వులను వెనక్కి పంపారు జైలు అధికారులు. మరోవైపు జైలు సూపరింటెండెంట్ కూడా రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉంటారని చెప్పారు. దీంతో బన్నీ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పైగా ఆన్లైన్ లో కూడా కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ కాకపోవడంతో అల్లు అర్జున్ ఈ రాత్రికి జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ సందర్భంగా అసహనంగా చెంచల్గూడ జైలు నుంచి అల్లు అరవింద్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. జైలు అధికారులకు ఇంతవరకు కూడా ప్రాపర్ వేలో బెయిల్ కాపీలు అందలేదని తెలుస్తోంది. సో ఈ అసహనంతోనే అల్లు అరవింద్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ రిలీజ్ పై ఉత్కంఠ కనిపిస్తోంది. సో కొద్దిసేపటి నుంచి కూడా మనము చెంచల్గూడ జైలు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏమనొస్తోందంటే బెయిల్ కాపీల్లో కొన్ని తప్పులు ఉండడం వల్ల జైలు అధికారులు వాటిని సవరించి మళ్ళీ సబ్మిట్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ ప్రొసీజర్స్ అన్ని కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం కాసేపటి క్రితం వరకు కూడా అల్లు అర్జున్ రిలీజ్ ఆలస్యం అవుతుంది కానీ రిలీజ్ అయితే ఉంటుంది ఇవాళ అని చెప్పారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తూ ఉంటే అల్లు అరవింద్ చాలా అసహనంగా వెళ్ళిపోతున్నట్టు మనకు కనిపిస్తున్నారు. అంటే అల్లు అర్జున్ విడుదల ఈరోజు లేనట్టే అని మనం అనుకోవాలా? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఇప్పటి వరకైతే జైలు అధికారులకి అందాల్సిన ప్రాపర్ వేలో బెయిల్ కాపీలు అయితే అందలేదని తెలుస్తోంది. వన్స్ ఆ బెయిల్ కాపీలు ప్రాపర్ వేలో లీగల్ టీం అల్లు అర్జున్ కి సంబంధించిన లీగల్ టీం జైలు అధికారులకు సబ్మిట్ చేస్తేనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు అల్లు అరవింద్ అక్కడ వెయిట్ చేశారు. సో ఆయన కొంత అసహనంగా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఈ రోజు జైల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది అల్లు అర్జున్. ఒకవేళ ప్రాపర్ గా అల్లు అర్జున్ లీగల్ టీం అల్లు అర్జున్ విడుదల ఈ రోజు పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? జైలు అధికారులకి అల్లు అర్జున్ లీగల్ టీం పేపర్ సబ్మిట్ చేశారా లేదా? అల్లు అరవింద్ అయితే మనం చూస్తున్నాం చాలా అసహనంగా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో అసలు చెంచల్గూడ జైలు దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, జైలు అధికారులు ఏమంటున్నారు, ఇలాంటి విషయాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అల్లు అర్జున్ కి సంబంధించిన లీగల్ టీం జైలు అధికారులకు ఈ రోజే ప్రాపర్ వేలో బెయిల్ కాపీ అందించే అవకాశం ఉందా? అసలు అల్లు అర్జున్ ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా? రోజా, ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ రోజు రాత్రి అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ మంజూరై దాదాపు 3:30 గంటలు కావస్తుంది. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా జైలుకు చేరుకున్నారు. అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కాపీస్ సరిగ్గా లేవని జైలు అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒరిజినల్ కాపీస్ హైకోర్టులో ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ గ్రాంట్ అవుతూ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా అఫీషియల్ సైట్ లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీని కూడా తీసుకొని జైలుకు రావాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ కాపీస్ ను సబ్మిట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ వాటిని ఆధారంగా చేసుకొని ఏదైతే పూచికత్తు ఉందో ఆ పూచికత్తును కూడా ఇక్కడే సమర్పించిన తర్వాత వాటిని విడుదల చేస్తారు. సో ప్రస్తుతం ఆ డాక్యుమెంటేషన్ తీసుకొచ్చినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా సరిగ్గా లేవని చెప్పి పంపించారు. అయితే దీనిపైన వాళ్ళు వాకప్ చేసినటువంటి అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వాకప్ చేస్తే డాక్యుమెంటేషన్ ఏదైతే ఒరిజినల్ ఉందో దానిలో కరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, వాటిని కాసేపటి తర్వాత అప్లోడ్ చేస్తారని గంట క్రితం వరకు చెప్పారు. ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితం డాక్యుమెంటేషన్ అంతా కూడా వెరిఫికేషన్ అయిపోయింది, తిరిగి అప్లోడ్ చేశారు. ఆ కాపీస్ ను తీసుకొని సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు కానీ దానిపైన ఒకంత క్లారిటీ లేదు. అయితే కొద్దిసేపటి క్రితం అల్లు అరవింద్ మాత్రం తను వచ్చినటువంటి ఓన్ వెహికల్స్
లగ్జరీ వెహికల్స్ లో వాళ్ళంతా వచ్చారు, వాళ్ళ టీం అంతా ఇక్కడికి చేరుకున్నారు. వాటన్నిటిని వదిలేసి తను ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. టాటా ఇండికా వెహికల్ లో వచ్చింది, దాంట్లోనే తను అసహనంగా వెళ్ళిపోవడాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. సో తను పూర్తిగా చిరాగ్గా వెళ్ళిపోవడాన్ని చూస్తుంటే ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడే ఉంటాడేమో అనేటటువంటి పరిస్థితి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఒరిజినల్ కాపీస్ ను అప్లోడ్ చేసి వాళ్ళు నిజంగానే తీసుకొని వచ్చినా వాళ్ళ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా క్లియర్ గా చెప్తారు, కాసేపట్లో వస్తారు, డాక్యుమెంటేషన్ పూర్తి అయ్యింది. కానీ అలాంటి సమాచారం ఏది అడ్వకేట్స్ దగ్గర నుంచి లేకపోవడం, ముఖ్యంగా ఈ రోజు కాకపోవచ్చు అనేటటువంటి ఇండికేషన్ ను అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ అల్లు అర్జున్ కి ఇవ్వడం వల్ల తను అసహనంగా ఇక్కడ వెయిట్ చేయకుండా వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. ఇప్పటికీ బయట ఒక ఫార్చునర్, అదేవిధంగా 2 బెంచ్ కార్లతో పాటు 2 ఇన్నోవా కార్స్ కూడా అల్లు అర్జున్ బయటకు వస్తాడు అని భావిస్తున్నటువంటి జైలు 2వ గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అభిమానులు అంతా కూడా మొదటి గేట్ వద్ద ఉంటే జైలు కి సంబంధించినటువంటి బ్యాక్ గేట్ వద్ద ఈ వెహికల్స్ అన్నింటినీ ఉంచారు. ఎలాంటి హంగామా జరగకుండా ఈవెన్ అల్లు అర్జున్ బయటకు విడుదలైన తర్వాత కూడా అభిమానులు వీళ్ళెవరు తాకిడి లేకుండా బ్యాక్ గేట్ నుంచి పంపించే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ని కూడా ఉంచారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తెచ్చినటువంటి కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు అనేది ఇప్పటివరకు తెలుస్తోంది. మరి ఇన్ కేసు కాపీస్ తీసుకొచ్చిన తర్వాత కూడా సూపరింటెండెంట్ ఉంటారా లేదా అనేది కూడా మరొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కేవలం 10 వరకే అందుబాటులో ఉంటారు. అంతలోపు ఏమైనా ఒరిజినల్ కాపీస్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ బెయిల్ కాపీస్ ను తీసుకొని వస్తే ఆ తర్వాతనే పేపర్ వర్క్ అంతా జరిగిన తర్వాత అల్లు అర్జున్ విడుదల చేస్తామని చెప్పి అటు సూపరింటెండెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి వార్త. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ 10 కూడా దాటిపోయింది. సూపరింటెండెంట్ ఉన్నారా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ కేస్ తను ఉన్న బెయిల్ కాపీస్, ఒరిజినల్ కాపీస్ ను తీసుకొని రావాలి. అప్లోడ్ చేసినటువంటి కాపీస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటు హైకోర్టు నుంచి వాటన్నిటిని తీసుకొని ఇక్కడ తనకు సంబంధించినటువంటి లీగల్ టీం సబ్మిట్ చేసి దానికి తోడు పూచికత్తును కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ కానీ ఇట్లాంటి కొన్ని ప్రూఫ్స్ కూడా వాటికి జత చేయాల్సి ఉంటుంది. సో ఈ పేపర్ వర్క్ అంతా ఇంకా జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం అటు అల్లు అరవింద్ ఒక అసహనానికి గురై ఇమ్మీడియట్ గా వాళ్ళ అనుచరులకు కూడా చెప్పకుండా కనీసం తనకు తాను ఓన్ గా తన మొబైల్ నుంచే క్యాబ్ బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇన్ కేసు తను బుక్ చేసుకున్నటువంటి క్యాబ్ ఒక సాధారణమైనటువంటి ఇండికా లాంటి వెహికల్ అయితే కూడా తను వెళ్లకుండా ఉండేవాడు. కానీ పూర్తిగా తను సాధారణ ఇండికా వెహికల్ రావడంతోనే దాంట్లోనే అసహనంగా వెళ్ళిపోవడాన్ని బట్టి చూస్తుంటే ఈ రోజు అల్లు అర్జున్ బయటకు రాడు అనేటటువంటి సంకేతాలు అల్లు అర్జున్ కు క్లియర్ గా ఉన్నాయి. కాబట్టి జైలు బయట ఎంతసేపు ఎదురు చూసినా కూడా వీళ్ళేది ఈ రోజు ఖచ్చితంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారని తను భావించే వెళ్ళిపోయాడని మనం అనుకోవచ్చు. సో ఇప్పటి వరకు అటు జైలు అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం కూడా ఇదే. ఇప్పటి వరకు మాకు ఎలాంటి కాపీస్ అందలేదనే చెప్తా ఉన్నారు. సో కాపీస్ అందితే మాత్రం కేవలం అరగంటలో పూర్తి అయ్యేటటువంటి దాదాపు 3.5 గంటల పైనే కావస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి కాపీస్ ఇక్కడి దాకా లోపల దాకా రాలేదు, జైలు అధికారుల దాకా వెళ్ళలేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. రోజా ఇదే కనుక జరిగితే మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ రోజు రాత్రి వరకు చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఈ రోజు రాత్రి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వస్తే రేపు ఉదయం ఎలాంటి ప్రొసీజర్స్ జరిగే అవకాశం ఉంది రవి? అంటే మళ్ళీ ఎలాగో కాపీస్ ను అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్న ప్రకారం ఆల్రెడీ కాపీస్ ఒరిజినల్ కాపీ అప్లోడ్ చేశారనే చెప్తా ఉన్నారు. ఆ కాపీస్ ని కనుక సబ్మిట్ చేస్తే ఆల్రెడీ ఇంకొక అరగంటలో పూర్తి అవుతుంది. కానీ అలాంటి సంకేతాలు ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. అల్లు అర్జున్ టీం అంతా కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి జోష్ వాళ్ళలో లేదు, అంతా నిరుత్సాహానికి గురైపోయారు. అటు అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ టీంకి ఏం చేయాలో కూడా తోచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అయితే రిలీజ్ కాకపోవచ్చు. రేపు ఏవైతే ఒరిజినల్ కాపీస్ ఉన్నాయో మార్నింగ్ 10 o'clock తర్వాతనే ఆ కాపీస్ ను తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ జైలు అధికారులు ఎవరితో సూపరింటెండెంట్ ఉన్నారో తన ముందు ఉంచిన తర్వాత ఆ పేపర్ వర్క్ అంటే ఈ రోజు జరగాల్సినటువంటి ఏదైతే పేపర్ వర్క్ ఉందో అవన్నీ రేపు పూర్తి చేసిన తర్వాత రేపు 11-12 గంటల మధ్యన అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎంత హడావిడి చేసినా వీళ్ళు ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకొని వచ్చినా కూడా జైలు సూపరింటెండెంట్ అందుబాటులో ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మనకు కొద్దిసేపటి క్రితం వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సూపరింటెండెంట్ 10 వరకే ఉంటాను, ఆ 10 లోపు నాకు ఏవైనా కాపీస్ వచ్చినా నేను విడుదల చేస్తానని తను చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆల్రెడీ 10 దాటిపోయింది కాబట్టి తను సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోతే వాళ్ళు ఒరిజినల్ కాపీస్ తీసుకొచ్చినా కూడా సూపరింటెండెంట్ లేరు కాబట్టి పేపర్ వర్క్ జరిగే అవకాశం కూడా లేదు. రోజు అంటే సాయంత్రం నుంచి కూడా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రి కనుక జైల్లోనే ఉండాల్సి వస్తే అక్కడ జైలు అధికారులు అల్లు అర్జున్కి ఇలాంటి కేసెస్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది? ఎప్పుడైతే అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిందో నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తీసుకొని వచ్చారు.
తను జైలుకు వస్తున్నటువంటి క్రమంలో ఇంకా తను చెంచల్గూడ జైలు దాకా రీచ్ అవ్వకన్నా ముందే తనకు బెయిల్ మంజూరైంది హైకోర్టులో. సో అక్కడ బెయిల్ మంజూరైంది అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి జైలు అధికారులు తనను ఆఫీస్ రిసెప్షన్ భాగంలోనే ఉంచారు. సో ఎప్పుడైతే పేపర్ వర్క్ ఇంకా ఆలస్యం అవుతా ఉందో లోపల ఉన్నటువంటి మంజీరా బ్యారెక్ లో ఉంచారు. ఆ మంజీరా బ్యారెక్ లో కంప్లీట్ సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ లో ఉంటుంది ఆ బ్యారెక్. సో అల్లు అర్జున్ కదలికలన్నింటినీ కూడా సర్వేలెన్స్ కెమెరాల ద్వారా జైలు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు అయితే తనను లోపలికి వచ్చిన తర్వాత ఒక ఖైదీగానే గుర్తిస్తూ మంజీరా బ్యారెక్ లోనే ఉంచారు. ఇంకా కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నాయి, అందులోనూ హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ని వెంటనే విడుదల చేయాలనే ఆదేశాలు కూడా హైకోర్టు నుంచి ఉన్నాయి. కాబట్టి తనను లోపల ఉన్నటువంటి బ్యారెక్ లో ఉంచకుండా స్పెషల్ బ్యారెక్ గా భావిస్తున్నటువంటి ఏదైతే మంజీరా బ్యారెక్ ఉందో అందులోనే ఉంచారు. తనను తన పైన సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ లో ఉంచారు. తన నిఘా ఎప్పటికప్పుడు నిఘా కూడా పెట్టారు. సో ఇప్పుడు ఒకవేళ జైలు ఆఫీస్ అక్కడ నుంచి హైకోర్టు నుంచి రావాల్సినటువంటి ఒరిజినల్ ఆఫీస్ రాకపోతే తనను లోపల ఉండేటటువంటి మిగతా బ్యారెక్లకు మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే సమయం 10:20 అవుతోంది. అంటే ఈ టైంలో కూడా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? జనరల్ గా గతంలో ఇలాంటి కేసెస్ లో ఇంత రాత్రి సమయంలో కూడా ప్రాపర్ గా పేపర్ సబ్మిట్ చేసి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా రవి? సాధారణంగా 5 నుంచి 6 గంటల లోపే ఉంటుంది. ముఖ్యంగా 5 గంటల లోపు ఎవరైనా వచ్చినా లేకపోతే 5:30 లోపు వచ్చినటువంటి వ్యక్తులకు ఆఫీస్ లో మాత్రమే పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే పేపర్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి ఒక అరగంట నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ముఖ్యంగా 5 లోపు ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకొని విడుదల చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు హైకోర్టు నుంచి తీర్పు రావడానికే సమయం పట్టింది, 6 గంటల సమయంలో వచ్చింది. కాబట్టి జైలు అధికారులు దీన్ని స్పెషల్ కేసుగానే భావిస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు కూడా ఈరోజు తక్షణం రిలీజ్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. సో కాపీస్ కోసమే డిలే జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తెచ్చిన కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు. అందులో ఎలాంటి స్టాంప్స్ కానీ లేకపోతే కోర్టు ఏవైతే ఇచ్చే ఒరిజినల్ కాపీస్, సాధారణంగా ఒక ఖైదీని బయటకు వదిలిపెట్టాలి లేకపోతే రిమాండ్ ఖైదీని బయటకు పంపించాలంటే ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పేపర్ సరిగ్గా లేవనేది ఇప్పటి వరకు జైలు అధికారులు చెప్తున్నారు. సో వీళ్ళకంటూ ఒక టైమింగ్ కూడా ఉంటుంది. దీన్ని ఎంత స్పెషల్ కేస్ గా భావించినప్పటికీ ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ఉండే టైమ్స్ కంటే 4 గంటలు అదనంగా అయింది, 4:20 అదనంగా అయింది. సో ఇప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవడమే కంప్లీట్ గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ పేపర్స్ లో ఒరిజినల్ కాపీస్ తెచ్చినా కూడా సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోయినా తను ఖచ్చితంగా జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇన్ కేసు సూపరింటెండెంట్ ఉన్నా కూడా ఈ టైంలో పరిగణలోకి తీసుకుంటారా లేదా? సాధారణటువంటి టైంలో కేవలం 6 గంటల వరకే తీసుకుంటారు. సో 4:20 అదనంగా అయిపోయింది. కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళు ఒరిజినల్ కాపీస్ ను లోపల దాకా తీసుకొని వచ్చి పేపర్ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ 4:30 గంటల సమయం అవుతుంది. కాబట్టి ఈ రోజు పేపర్ వర్క్ జరిగే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఒకవేళ ఉదయం గనక ఈ వర్క్ ని స్టార్ట్ చేస్తే మామూలుగా ఏ టైంలో ఈ వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది? రేపు అల్లు అర్జున్ ని ఏ టైంలో రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు రవి? అంటే ఇప్పుడు కేవలం హైకోర్టు నుంచి రావాల్సినటువంటి ఒరిజినల్ కాపీస్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రి వరకు అవి అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా లీగల్ టీం వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. రేపు ఉదయం 10 o'clock తర్వాత నుంచే ఆ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్ గా అంటే నాట్ అల్లు అర్జున్, మిగతా ఎవరైనా సరే ఫార్మాలిటీస్ జరగాలి. రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీ బెయిల్ కి ఎవరైతే గ్రాంట్ అయిందో వాళ్ళను బయటకు విడుదల చేయాలంటే 10 తర్వాతనే వారి ఫార్మాలిటీస్ మొదలవుతాయి. సో రేపు 10 o'clock లీగల్ టీం వచ్చిన తర్వాత ఆ టైంలో జైలర్ అందుబాటులో ఉంటేనే, జైలు సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటేనే ఇమీడియట్ గా వర్క్ జరిగితే 11 to 12 మధ్యలో అల్లు అర్జున్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు ఆ టైంలో జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోయినా తను వచ్చే వరకు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఒరిజినల్ కాపీస్ ఉన్నా సరే జైలు సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటేనే పేపర్ వర్క్ జరుగుతుంది. సో రేపు ఎగ్జాక్ట్ గా జైలు సూపరింటెండెంట్ 10 o'clock అందుబాటులో ఉంటే ఆల్రెడీ పేపర్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని తీసుకొని వస్తే 11 to 12 మధ్యలో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు ఎక్కడ ఆలస్యం జరిగినా లేకపోతే రేపు మధ్యాహ్నం తర్వాతనే అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం నుంచి కూడా చెంచల్గూడ జైలుకి ఎప్పుడైతే అల్లు అర్జున్ ని తీసుకెళ్లారో, ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందో అప్పటి నుంచి కూడా అటు కుటుంబ సభ్యులు కానీ అటు జైలు బయట అభిమానులు కానీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడని చెప్పి. బట్ రిలీజ్ అనేది ఇంత ఆలస్యం అయిపోయింది. మరోవైపు ఈరోజు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇవాళ రిలీజ్ ఉండే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు మనం చూసాము అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ క్యాబ్ బుక్ చేసుకొని చాలా అసహనంగా వెళ్ళిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ రిలీజ్కి సంబంధించి అటు జైలు అధికారులు కానీ అటు అల్లు అర్జున్ లీగల్ టీం కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి ప్రెస్కి ఇచ్చే అవకాశం ఉందా రవి?
అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం కొంతమంది లోపల ఉన్నారు, మరికొంతమంది జైలు బయట ఉన్నారు. అల్లు అర్జున్ పిఆర్ టీం ఉంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు మీడియాకు ఏమని చెప్తూ వచ్చారంటే ఎక్కడ కూడా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే అల్లు అభిమానులు నిరుత్సాహానికి గురి కాకుండా ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది అల్లు అర్జున్ కి, కాసేపట్లో వస్తున్నాడు అని చెప్తూనే వచ్చారు. ఈ కాసేపట్లో అని చెప్పేది కాస్త ఆల్మోస్ట్ 4.5 గంటల సమయం దాటిపోయింది. సో ఇప్పుడు ఏం చెప్పాలి అభిమానులకు అనేది కూడా వాళ్ళు ఎటు కోల్పోయినటువంటి సందర్భంలో ఉన్నారు. ఈవెన్ అల్లు అర్జున్ ఇప్పటిదాకా నిబ్బరంగానే ఇక్కడే ఉన్నారు. ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు అని ఎదురు చూసినటువంటి వ్యక్తి ఏకంగా జైలు బ్యాక్ గేట్ వద్ద గేట్ సమీపంలోనే తన కారు ఆపుకొని కారులోనే ఎదురు చూసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా తను వెళ్ళడంతో ఇక్కడే ఉన్నటువంటి తన పిఆర్ టీం కు కూడా ఏమీ తోచడం లేదు. అసలు ఎందుకు వెళ్ళిపోయారనే దానిపైన కూడా ఈవెన్ తనకు కాల్ చేసినా ఆన్సర్ చేయనట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ రాడు అనే సంకేతాలు అల్లు అరవింద్కి ఉన్నాయని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ అభిమానులను ఎక్కడా నిరాశపరచకుండా ఉండే విధంగా కానీ లేకపోతే అటు అడ్వకేట్స్ సంబంధించినటువంటి టీం అదేవిధంగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లీగల్ టీం ఆల్రెడీ డాక్యుమెంట్స్ మా చేతికి వచ్చేసాయి, పేపర్ వర్క్ లోపల జరుగుతుంది, కాసేపట్లో వస్తున్నాడు అనే సమాచారాన్ని బయటకు అందిస్తున్నారు తప్ప నిజంగానే వాళ్ళకి పేపర్స్ అందాయా లేకపోతే లోపల సూపరింటెండెంట్ అందుబాటులో ఉన్నాడా, ఖచ్చితంగా ఈ రోజు వస్తాడా రాడా అనేది అడిగితే మాత్రం నేరుగా చెప్పలేకపోతున్నారు. వస్తాడనేటటువంటి సమాచారాన్ని మాత్రమే ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి హైడ్రామా మొత్తానికి ప్రతి పని కూడా వెంటనే జరిగిపోయింది. అటు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తన ఎప్పుడైతే చిక్కడపల్లి పోలీసులు ఇంటి దాకా వచ్చి తీసుకొని వెళ్లారో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పిఆర్ టీం ఆ వీడియోస్ బయటకు రిలీజ్ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు. సో అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని కూడా పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఎప్పుడైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారో వెంటనే తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం, ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ కి తరలించడం, అక్కడ నుంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత తిరిగి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు. 1 గంట పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ కూడా వైద్య పరీక్షలు వెంటనే పూర్తి చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు. నాంపల్లి కోర్టులో మాత్రం కొద్దిసేపు ఆలస్యమైంది. అది కూడా హయ్యర్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి అని చెప్పి వెయిట్ చేయించారు. కానీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి టీపీ మాత్రం రెగ్యులర్ ప్రొసీడింగ్స్ ఏవైతే జరిగాయో ఆ ప్రొసీడింగ్స్ జరగాలి, ఆ హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనల కోసం వేచి ఉంచాల్సిన అవసరం లేదు అని నాంపల్లి కోర్టులో తన వాదనలు వినిపించడంతో వెంటనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. సో 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. ఎప్పుడైతే హైకోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నటువంటి టైంలోనే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వెంటనే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలుకు తరలించారు. జైలుకు తరలిస్తున్నటువంటి మార్గంలోనే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ గ్రాంట్ అవుతూ అక్కడి నుంచి తీర్పు వచ్చింది. అంటే ప్రతి విషయంలో కూడా ఇమ్మీడియట్ గా వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తన హాస్పిటల్ వైద్య పరీక్షలు కానీ స్టేట్మెంట్ రికార్డు కానీ ఈవెన్ రిమాండ్ చేయడం అన్ని వెంటనే జరిగిపోయాయి. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ కు బెయిల్ గ్రాంట్ అయిందో అప్పటి నుంచి కంప్లీట్ గా బెయిల్ గ్రాంట్ అయింది అనే వరకే పులి స్టాప్ పడిపోయింది. ఆ తర్వాత నుంచి ఏ ప్రొసీడింగ్స్ కూడా ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూనే వచ్చాయి. అటు లోపలికి లీగల్ టీం వెళ్ళి కూడా దాదాపు 4 గంటల పైన అవుతోంది. ఇప్పటి వరకు కాపీస్ అంటా ఉన్నారు. లేకపోతే 2 గంటల క్రితం వరకు కూడా తెచ్చినటువంటి కాపీస్ సరిగ్గా లేవు, వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. లేకపోతే తనకు సంబంధించినటువంటి లీగల్ టీం మరొకటి కూడా చెప్పారు, హైకోర్టులో ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి కాపీస్ లో కొన్ని కరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ పూర్తయిన తర్వాత వాటిని అప్లోడ్ చేస్తారు, అదొక 10 నిమిషాల్లో పూర్తి అవుతుందని చెప్తూ వచ్చారు. అలా చెప్పి కూడా దాదాపు మరొక 2 గంటలు పూర్తి అవుతుంది. సో ఇప్పటి వరకు ఎలాంటి మూవ్మెంట్ లేదు. అంటే ఎప్పుడైతే బెయిల్ గ్రాంట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రొసీడింగ్స్ చాలా ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు స్పందించినటువంటి లీగల్ టీం కూడా తను బయటకు వస్తాడా అంటే మాత్రం ఏమీ చెప్పలేకపోతుంది రోజా. రైట్, థ్యాంక్ యూ రవి. అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరికొన్ని గంటలు ఆగితే కానీ అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడా లేదా అనే అంశంపై క్లారిటీ